పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. తమిళ మలయాళ ఇండస్ట్రీలు సరికొత్త బిజినెస్ స్ట్రాటజీతో బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేసేస్తున్నాయి. హీరోల మార్కెట్ ఇమేజ్ కంటే కూడా సినిమా బడ్జెట్ని బట్టి రేట్లు ఫిక్స్ చేసేస్తూ బయ్యర్లకు లాభాల పంట పండించేస్తున్నారు. మరి ఈ స్ట్రాటజీ స్టార్ హీరోల సినిమాలకు బాగానే వర్కౌట్ అవుతుంది కూడా. మరి టాలీవుడ్కి ఫార్ములా సెట్ అవుతుందా? ఇక్కడ నిర్మాతలు అంత ధైర్యం చేయగలరా? చాలా ఏళ్ల తర్వాత కరుపుతో బ్లాక్ బస్టర్ కొట్టారు సూర్య. అయితే దీని వెనక చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది. ఆయన గత ఫ్లాపులను దృష్టిలో ఉంచుకుని కరుపు సినిమా బడ్జెట్కు తగ్గట్లుగా 70 కోట్లకు మాత్రమే బయ్యర్లు అమ్మారు. దాంతో యావరేజ్ స్టాక్ వచ్చినా కూడా 4 రోజుల్లోనే ఈజీగా రికవర్ అయిపోయి బ్లాక్ బస్టర్ బాట పట్టింది. కంగువ బడ్జెట్కు తగ్గట్లు 140 కోట్లకు అమ్మారు. ఇక రెట్రో సినిమాను 80 కోట్లకు, తాజాగా కరుప్పును 70 కోట్లకు అమ్మారు మేకర్స్. మోహన్ లాల్ దృశ్యం 3 విషయంలోనూ ఇదే మ్యాజిక్ జరిగింది. ఫ్రాంచైజీకున్న క్రేజ్ దృష్ట్యా కావాలంటే 100 కోట్లకు కూడా సినిమా నమ్మచ్చు. కానీ నిర్మాతలు ఆ ఆప్షన్ తీసుకోకుండా బడ్జెట్ను బట్టి కేవలం 28 కోట్లకమ్మారు. దాంతో రెండో రోజుకే సినిమా లాభాల బాట పట్టింది. ఇదే మోహన్ లాల్ నటించిన లూసిఫర్ 2ను 100 కోట్లకు పైగానే అమ్మారు. ఎందుకంటే దాని బడ్జెట్ ఎక్కువ కాబట్టి. కానీ దృశ్యం 3ని 30 కోట్ల లోపే అమ్మారు. దాంతో ఫస్ట్ డే డివైడ్ టాక్ వచ్చినా వీకెండ్ అయ్యేసరికి 140 కోట్ల గ్రాస్ వసూలు చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. టాలీవుడ్లో కూడా ఈ తరహా బిజినెస్ చేస్తారా? హీరో ఇమేజ్ మార్కెట్ కాకుండా బడ్జెట్ ప్రకారం రేట్లు ఫిక్స్ చేస్తారా? ఈ స్ట్రాటజీ మన దగ్గర ప్రాక్టికల్ గా సాధ్యమేనా? పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.